హాయ్, నేను మీ డాక్టర్ రాజు, ఆర్థోపెడిక్ సర్జన్, పల్లవి హాస్పిటల్, మంచిర్యాల. ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ మోకాళ్ళ అరుగుదలకు సంబంధించిన ట్రీట్మెంట్. మన ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే మన మోకాళ్ళ అరుగుదలలో గల స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మోకాళ్ళ అరుగుదలలో స్టేజ్ 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూస్తుంటే ఇది మన నార్మల్ మోకాలు, ఇది మన థై బోన్, ఇది లెగ్ బోన్, ఇది పైన ఉండే మన గుజ్జు, ఇది తొడ ఎముకకు ఉండే గుజ్జు, ఇది కాలు ఎముకకు ఉండే గుజ్జు. దీన్ని మనం అరుగుదల ఎలా ఉంటుంది అంటే కింద కూర్చొని లేవడం వల్ల ఏమవుతుందంటే ఈ గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. మన స్టేజ్ 1లో చూస్తుంటే జస్ట్ మన మోకాల్లో ఈ గుజ్జులో చిన్న చిన్న క్రాక్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ క్రాక్స్ అనేవి మనకు ఎక్స్రేలో కనబడవు కాబట్టి మన జాయింట్ స్పేస్ ఏదైతే ఈ గుజ్జు ఉందో ఆ జాయింట్ స్పేస్ అనేది తగ్గదు. స్టేజ్ 2లో చూస్తుంటే ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో ఈ స్మూత్ కార్టిలేజ్ అనేది కొద్దిగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం గ్యాప్ అనేది తగ్గుతుంది. సో ఇది స్టేజ్ 2. స్టేజ్ 2లో పేషెంట్స్కి ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది ఉంటుంది. అండ్ దాంతోపాటు కింద కూర్చున్నప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి వాటికి ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి వారు ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ గుజ్జులో చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ మనం ఇప్పుడు చూస్తుంటే స్టేజ్ 1 అండ్ 2. స్టేజ్ 1, 2లో గుజ్జు అనేది ఎక్కువ అరిగిపోవడం అనేది ఏముండదు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో ఈ స్టార్టింగ్ స్టేజ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. సో ఈ అరుగుదల ఎందుకు వస్తుంది? ఎక్కువ ఈ గుజ్జు అనేది పైన రాపిడి ఎక్కువ జరగడం వల్ల మనకు నొప్పి అలాంటివి వస్తుంది. సో ఈ రాపిడిని తగ్గించాలి. ఈ రాపిడి తగ్గించాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళు వెయిట్ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం బాడీ వెయిట్ తగ్గుతుందో అప్పుడు మన మోకాళ్ళ పైన ఉండే ప్రెషర్ అనేది తగ్గుతుంది, దానిపైన ఉండే ఫ్రిక్షన్ రాపిడి అనేది తగ్గుతుంది. ఈ రాపిడి తగ్గడం వల్ల ఈ గుజ్జు అరుగుదల అనేది తగ్గుద్ది. అండ్ సెకండ్, కొన్ని మాడిఫికేషన్స్ ఎలా అంటే కింద కూర్చోవడం మానేయాలి. కింద కూర్చున్నప్పుడు ఏమైందంటే రెండు మోకాళ్ళలో ఫ్రిక్షన్ ఎక్కువై అరుగుదల అనేది ఎక్కువైతుంటుంది. అలాగే ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడం మానేయాలి. అండ్ మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. ఇలా చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తోటి స్టేజ్ 1, 2 వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3లో ఏమవుతుందంటే మన ఈ గుజ్జు అనేది ఎక్కువ అరుగుతుంటుంది. అండ్ దాంతోపాటు మన బోన్లో కూడా చేంజెస్ వస్తుంటాయి. వాటిని మనం ఇలా చూస్తుంటే ఈ బోన్స్లో ఉండే పెరుగుదలను ఆస్టియోఫైట్స్ అని అంటాము. సో ఈ ఆస్టియోఫైట్స్ వల్ల జస్ట్ మనకి ఇలా ప్రొజెక్షన్స్ లాంటివి బయటకు ఉంటాయి. సో స్టేజ్ 3లో అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్స్రేలో చూస్తుంటే గ్యాప్ అనేది తగ్గుద్ది. అండ్ ఫీమర్ బోన్ కానీ థై బోన్లో కానీ ఆస్టియోఫైట్స్ సైడ్కి ఉండే ప్రొజెక్షన్స్ లాంటివి వస్తుంటాయి. స్టేజ్ 3లో మెయిన్గా పేషెంట్ కంప్లైంట్స్ ఏంటంటే నార్మల్ టైంలో కూడా పెయిన్ ఉంటుంది, ఎక్కువసేపు నడవలేకపోతుంటారు, కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం ఇలాంటి వాటికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని డేస్ వరకు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. సో పెయిన్ అనేది మెయిన్గా ఏంటంటే ఆ మోకాల్లో అరుగుదల వల్ల లోపల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్ వస్తుంటుంది. సో పేషెంట్స్ ఎవరైతే స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్న వాళ్ళు ఎక్కువ పెయిన్తో బాధపడుతుంటే కంపల్సరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్వి తీసుకోవాల్సి ఉంటుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ వల్ల ఏంటంటే మోకాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుద్ది అండ్ పేషెంట్కి కొంచెం పెయిన్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఆ గుజ్జు పెంచడానికి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అండ్ గుజ్జు పెంచే టాబ్లెట్స్ ఇవి స్టేజ్ 2 అండ్ 3 వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా PRP ఇంజెక్షన్స్, రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్స్ అండ్ హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ వచ్చాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే గుజ్జు తగ్గుతుందో ఆ మోకాళ్ళలో గుజ్జు పెంచడానికి ఈ PRP ఇంజెక్షన్స్ కానీ లేక ఈ హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది సైనోవియల్ ఫ్లూయిడ్. సో మోకాల్లో ఉండే ఫ్లూయిడ్ లూబ్రికేషన్, సో ఆ లూబ్రికేషన్ కోసం హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్. PRP అనేది దానిపైన ఉండే కార్టిలేజ్, మన ఎముక పైన ఉండే కార్టిలేజ్ పెరగడానికి PRP ఇంజెక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకు మాత్రమే PRP ఇంజెక్షన్స్ కానీ హైలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ కొంతవరకు ఉపయోగపడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు స్టేజ్ 3 నుండి స్టేజ్ 4కు తొందరగా వెళ్లకుండా మనం ఆపవచ్చు. సో నెక్స్ట్ స్టేజ్ 4. స్టేజ్ 4లో చూసుకుంటే ఈ మన మోకాల పైన ఉండే కార్టిలేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంటుంది అండ్ బోన్ పైన బోన్ ఇలా వచ్చి ఉంటుంది. సో దాన్ని స్టేజ్ 4 అంటాం.
సో స్టేజ్ 4లో పేషెంట్స్కి అన్బేరబుల్ పెయిన్, చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ కొద్ది దూరం కూడా నడవలేడు. సో వీటి వల్ల ఏంటంటే పేషెంట్స్కి చాలా పెయిన్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ సివియర్ పెయిన్ ఉండి, పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఉండి, పేషెంట్కి చాలా ఇబ్బంది ఉండి, ఈవెన్ పెయిన్ ఎట్ రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పేషెంట్స్కి మనం నీ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేస్తాము. సో స్టేజ్ 4కు ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ నీ రీప్లేస్మెంట్.